మేమైతే 2 అడల్ట్స్ 1 సీనియర్ సిటిజన్ అయితే తీసుకున్నామండి. ఇదో సీనియర్ సిటిజన్ అయితే 60 రూపీస్, అడల్ట్స్కి అయితే 200, ఈచ్ వన్ 100 రూపీస్. సో వీఆర్ నా ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నామండి. ఇలా ఎంటర్ అవుతున్నామండి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది జూ మార్కెట్. ది జూ, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ పాయింట్. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయిందండి, అందరు రిటర్న్ అవుతున్నారు, కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ జీబ్రాస్ అయితే చాలా ఉన్నాయండి. మా తమ్ముడు ఇక్కడ చూడండి, జీబ్రాస్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ టైం బెంగళూరు జూ పార్క్లో చూస్తున్నాను. అటువైపు అయితే జిరాఫీస్ ఉన్నాయి. ఇలా అయితే వెళ్తున్నామండి. యాక్చువల్లీ కొంచెం సన్నీ కదా, అందుకే కొంచెం ఇలా ఏదో ప్రొటెక్ట్ చేసినట్టున్నారు, కానీ బాగుంది చూడడానికి. దిస్ ఇస్ ద వాకబుల్ వే. ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం మేము హరిగానే వెళ్తున్నాము. జిరాఫీస్ అయితే ఉంటుంది, ఇలా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉంది. ఓకే, మనం జిరాఫీస్ చూద్దామండి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఇక్కడైతే జిరాఫీస్ అయితే ఉన్నాయండి, అది చాలా లాంగ్లో ఉన్నాయి. చూడండి, మీకోసం జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడొకటి ఇక్కడొకటి ఉంది. డేట్స్ ఉంటుంది. ఇక్కడొకటి ఎక్కడొకటి ఉంది, ఒకటైతే వెళ్ళిపోతుందండి బ్యాక్ సైడ్కి. ఓకే రండి, మనం ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. మేమైతే వెళ్తున్నామండి మేము. చూడండి, ఇక్కడైతే ఏదో ఇలా చేస్తున్నారు, అందరు రిటర్న్ అయితే అయిపోతున్నారు, కానీ మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. చూడాలి అనిమల్స్ ఎలా ఉంటాయో ఏమో. మా పిల్లలు అయితే పార్కింగ్ ఏరియాలో ఆడుకునేస్తున్నారు, అందుకే మాకు ఫ్రీగా వచ్చేసాను. బాగుంది చూడడానికి. ఇంకైతే ఏదో ఏమున్నాయో తెలీదు, చూద్దాం రండి. ఇక్కడైతే కొన్ని డీర్స్ అయితే ఉన్నాయండి. సరే నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడైతే ఒక న్యూ రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేశారండి. వెల్కమ్ టు హిల్ వ్యూ రెస్టారెంట్ అంట. లాస్ట్ టైం అయితే ఇది యాక్చువల్లీ లేదు మేము వచ్చినప్పుడు, ఇది రీసెంట్గా పెట్టినట్టున్నారు. కానీ హంగ్రీ అయిపోతే ఇలా వచ్చి తినేయచ్చు. ఫుడ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి, మేమైతే టేస్ట్ చేయలేదు. ఇక్కడ జిరాఫీస్ ఇలా ఉన్నాయి. మనం నెక్స్ట్ అనిమల్స్ దగ్గరికి మూవ్ అయిపోదామండి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ దట్ రెస్టారెంట్. ఓకే, అయితే ఉంది, మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట ఏ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయనేసి. ఒక మ్యాప్స్ అయితే ఇలా అవైలబుల్లో ఉన్నాయి, మీ ఇష్టం. ఇలా అయితే వెళ్తున్నామండి. చూడండి, మా శశి అప్పుడే టైర్డ్ అయిపోయినట్టున్నాడు, ఇంకా స్టార్ట్ అవ్వకనే. ఇక్కడైతే ఇలా డైనోసార్ వాళ్ళైతే పెట్టాడు, అదైతే రియల్ కాదు. చూడండి, రెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అండ్ పిల్లల ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి.
నడవలేని వాళ్ళు సఫారీకైనా వెళ్ళొచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, అదైనా మనం యూస్ చేసుకోవచ్చు. చూడకపోతే ఇలా ఉంది. బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ. హాలిడే కదండి, వీకెండ్, చాలామంది ఉన్నారు, ఇలా కూడా రావచ్చు. మేమైతే ఒక 2-3 మెంబర్స్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము. ఇక్కడ ఉన్నాయి టైగర్ అండ్ బియర్ అండ్ బోటింగ్ ఆల్సో, ఇలా వెళ్ళొచ్చు. ఇంకా మనం అనిమల్కి ఫీడ్ కూడా ఇవ్వచ్చండి, అలా మనం అక్కడ తీసుకొని వెళ్ళి అనిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. మనం ఇదైతే వెళ్దాం. చాలా బాగుందండి ఈవినింగ్, చాలా ప్లెజెంట్గా, గ్రీనరీగా చాలా బాగుంది. ఎంత బాగుందో ఈవినింగ్ చూడడానికి. అలానే ఇప్పుడు మనము టైగర్స్ అండ్ బియర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కిడ్స్ లగేజ్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, చూడండి టైగర్స్ ఉన్న ఏరియాలో సేఫ్టీగా ఇలా అయితే పెట్టేశారు, ఫుల్ నెట్ వేసేసారు సేఫ్టీగా.